హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కోడిగుడ్ల పులుసు అనమాట. కోడిగుడ్ల పులుసుకి ఏమేమి కావాలో ఒకటి మీకు చెప్తాను అనమాట, ఎలా చేసుకోవాలో నా స్టైల్లో. అవి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చింతపండు కొంచెం, టమాటాలు కొంచెం, ఆనియన్స్ ఆనియన్స్ ఏంటంటే ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసుకొని ఒకటి కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న చెత్త వచ్చిన వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్లో వేసాను. డస్ట్బిన్లో వేసి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో పెద్దగా అయితే ఏంటంటే అది బాగోదు అంతగా. మేమేంటంటే తక్కువ మంది కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం అనమాట. సో అట్లా సరిపడా ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసుకుంటే ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి పచ్చిమిరపకాయలు కావాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కావాలి. దాని తర్వాత నీట్గా పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకొని కట్ చేసుకున్నాను బోరగాలాగా. సో చూసారు ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది పచ్చిమిరపకాయలు పట్టు కూడా చాలా భయంగా ఉంటుంది అనమాట. వాళ్ళకేంటంటే చేతులు మండుతుంది అని చెప్పి సరిగ్గా కట్ చేసుకోరు. సో అలా పట్టుకొని సెంటర్లో నైఫ్ పెట్టి కట్ చేస్తే చాలా బాగా నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తాయి కట్ చేసుకోవడానికి. అట్లా అనమాట. సో ఈలోపు మళ్ళీ గ్యాస్ వెలిగించుకుని స్టైల్గా, సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు గ్యాస్ గురించి, అలా స్టైల్గా గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఏంటంటే కడాయి పెట్టి, కొన్ని కడాయిలో వాటర్ ఉన్నాయి అనమాట. ఆ వాటర్ తీసి మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టాను అనమాట. సో ఎమ్మటే దానిలో మళ్ళీ కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్న మళ్ళీ వేస్ట్ వచ్చింది, కొంచెం పచ్చిమిరపకాయలు అవన్నీ మళ్ళీ అవి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని, సో ఆయిల్ పోసుకొని కడాయిలో ఈలోపు హీట్ అయిందనమాట. సో ఆయిల్ మనకు కావాల్సినంత పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడులాగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలి. సో మీకు ఇది ఆల్రెడీ ఫార్మేట్ తెలిసిందే. బట్ ఏంటంటే కొంచెం మీ అది మనం చూసుకొని ఒక్కొక్కటి దాని తర్వాత బాయిల్ అయిన తర్వాత వేసుకుంటూ ఉంటే సో అది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు బాయిల్ అయిపోయినాయి, ఎమ్మటే ఏంటంటే ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా బాయిల్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట ఆనియన్స్. లేకపోతే పచ్చివాసన వస్తుంది, మనం కర్రీ సరిగ్గా రాదన్నమాట. కోడిగుడ్ల పులుసు సరిగ్గా రాదు. సో అందుకని చూసారు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఇది నార్మల్ ఉన్నాయన్నమాట ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకున్నాయి. కొంచెంసేపటికి బాయిల్ అయిన తర్వాత అలా చేంజ్ అవుతాయి అన్నమాట. కనిపిస్తుంది కదా తేడా. సో ఆనియన్స్ బాయిల్ అయిపోయినాయి. ఈలోపు మళ్ళీ టమాటాలు కొన్ని వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకొని సరిపడా టమాటాలు వేసుకోవాలి. అంటే నేను 3 టమాటాలు తీసాను, అది కట్ చేయడం మీకు చూపించలేదు. సో 3 టమాటాలు తీసాను అనమాట. ఆ 3 టమాటాలు కొంచెం అవి కూడా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన సామాన్ వేసుకోవాలన్నమాట. ఇది కారం కానీ, ఉప్పు కానీ, సాల్ట్ కానీ అవన్నీ వేసుకోవాలి. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ ఉంది. మళ్ళీ దానిలో గ్రేవీ అవన్నీ ముందు చింతపొయ్యి ఇది బాయిల్ అవ్వాలన్నమాట. సో బాయిల్ అయితే అలా వస్తుంది అనమాట, ఉడికితే అనమాట. ఓకేనా. ఈలోపు మనకు కావాల్సిన సామాన్ని మసాలాలన్నీ తీస్తున్నాను అనమాట ఒకటి. అది ఫిష్ మసాలా, అందుకని పక్కన పెట్టేశాను. చికెన్ మసాలా, కారం, ధనియాల పొడి, ఇదిగోండి కారం, ఇంటికాడ నుంచి తెచ్చిన కారం, మిల్ కారం అనమాట. ఇక్కడ లోకల్లో బాగోదు, ప్యాకెట్ కారం బాగోదు, అందుకని మిల్ కారం వాడుతున్నాం ఇప్పుడు. సో కొంచెం కారం, ధనియాల పొడి, కావాల్సిన ధనియాల పొడి, సో కొద్దిగా పసుపు, సరిపోయేంత పసుపు అనమాట. సో అందుకని చూసాక ఎలా ఉందో. సో అట్లా. సో దాన్ని మళ్ళీ వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకోవాలి మొత్తం, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి. గరిటెతో తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఏంటంటే సో అప్పుడు దానిలోకి కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. సో ఫస్ట్ ఇది కుక్ అవ్వాలి. ఇది కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటో మీకు చూపిస్తాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగండి అనమాట. ఈ లోపేనంటే మేము ముగ్గురు, మనిషికి 3 eggs చొప్పున 9 eggs బాయిల్ చేసుకున్నాం అనమాట. సో అవేనంటే మనకి నాటుకోడి గుడ్లు అంటారు కదా, అవే అనమాట ఇక్కడ. సో అవి ఇక్కడ తక్కువే కాస్ట్. బాయిల్ చేసుకుని ఏంటంటే ఒకటి పెంకులు తీసుకుంటున్నాను అనమాట. కోడిగుడ్డు పెంకులు తీసుకుంటున్నాను. అలా ఉంటే బాగోదన్నమాట. అందుకని కోడిగుడ్లు పెంకులు తీసుకొని రెడీ చేస్తున్నాను అనమాట కర్రీ. కనిపిస్తుంది ఎలా ఉందో. సో అట్లా ఒకటి అలా తీసుకోవాలన్నమాట. మొత్తం అలా తీసుకున్న తర్వాత మొత్తం తీసుకుని అయిపోయిన తర్వాత ఏంటంటే ఈలోపు ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా కర్రీలో కారం అవంతా కూడా బాయిల్ అయిపోద్ది, టైం సరిపోద్ది అనమాట మనకి. సో ఇట్లా ఈలోపు మొత్తం బాయిల్ అయిపోయింది. అలా వదిలేస్తే మన కర్రీ చాలా బాగుంటుంది అనమాట. సో కానీ అలా మనం ఈరోజు ప్లాన్ ఏంటంటే కోడిగుడ్ల పులుసు. దానికి లైట్గా కొంచెం చింతపండు పులుసు కావాలి. సో అందుకని చింతపండు కొంచెం నానబెట్టి దాన్ని అలా పిండాలన్నమాట. పిండి దాంట్లో పోయాలన్నమాట కర్రీలో. కనిపిస్తుందిగా అలాగా.
అది అలా పోసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. సరిపోయేంత వాటర్ పోసుకోవాలన్నమాట. మేము ముగ్గురం కాబట్టి మళ్ళీ మార్నింగ్ మాకు క్యారేజ్లో కూడా కావాలి, అందుకని సో అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఆయిల్లో పెట్టుకొని కొంచెం గరిటతో తిప్పుకోవాలన్నమాట. గరిటతో తిప్పుకున్న తర్వాత అప్పుడు ఈవెన్గా కుక్ అయ్యేది. ఈ లోపు ఏంటంటే ఎగ్స్ కూడా కొంచెం ఒక 1 minute పని ఉంది ఎగ్స్తో కూడా. సో ఈలోపు అవి రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా. ఒక ప్లేట్ నీట్గా కడిగి తర్వాత ఎగ్స్ ఒక్కొక్కటి బయటికి తీసిన తర్వాత ఏంటంటే ఇందులో ప్రతి ఇంట్లో ఒక చెడిపోయినోడు ఉంటాడు. అందరూ మంచోళ్ళే, ఆ ఒక్కడి వల్ల ఇల్లు బయటకు వచ్చినట్టు. అట్లాగే ఈ కర్రీలో చెడిపోయిన గుడ్డు ఉందన్నమాట. అది ఆ గుడ్డు అది ఇరిగిపోయింది కొంచెం, అందుకని దాన్ని చెడిపోయిన గుడ్డు అన్న, ఏమనుకోకండి సరేనా. సో అట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఎగ్స్కి. లేకపోతే ఏంటంటే అలా వైట్గా ఉండిపోద్ది, లోపలికి పులుసు వెళ్ళి అది బాగదన్నమాట. సో అందుకని కొంచెం ఘాట్లు పెట్టుకుని చేయాలన్నమాట. సో అందుకని అర్థమైందా. అట్లా ప్రతి ఒక్క గుడ్డుకి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. 9 గుడ్లు కాబట్టి అట్లా చూసారు ఎలా బాయిల్ అవుతుందో ఎగ్స్. అట్లా అర్థమైనప్పుడు అలా చేసుకుంటూ ఉండాలి. బ్యాచిలర్స్ అంటే ఇంటికాడ వాళ్ళు కన్నా బ్యాచిలర్సే బాగా కుక్ చేస్తారు నాకు తెలిసి, బయటకు వచ్చి బతికే ఉన్నవాళ్ళు నాలాగా. సో అదొకటి నాకు అనిపించింది. సో అట్లా 9 గుడ్లు వేసాం కదా, అప్పుడు కొంచెం ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. 5 minutes బాయిల్ అవ్వాలి. కొంచెం గట్టిగా తిప్పకూడదన్నమాట, మెల్లిగా ఒక్కొక్కసారి అలా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈవెన్గా పులుసు ఎగ్స్లో కూడా వెళ్ళాలన్నమాట. గట్టిగా తిప్పితేనంటే ఎగ్స్ కొంచెం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలన్నమాట. అర్థమైందా. అలా కొంచెం వేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోద్ది. ఇంకొక 5 minutes అన్నమాట. మసాలాలు వేసుకొని దించవచ్చు. సో అట్లా ఇదండి. ఇట్లా కోడిగుడ్డు పులుసు ఒక్కొక్కటి చేసుకోవాలన్నమాట. ఎవరున్నా లేకపోయినా అది కొంచెం చికెన్ మసాలా కొంచెం ఏం లేదు, చాలా ఈజీ అన్నమాట, చాలా ఈజీ. సో ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా అనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట. నాకు అలవాటు కాబట్టి నేను విడివిడిగా స్పూన్స్ అని చెప్పట్లేదు, నాకు అయితే తెలుసు కాబట్టి. సో మీరు కూడా అవి చూసుకోవాలన్నమాట. సో అట్లా కుక్ అవుతుంది కదా, చూసారు ఎలా ఉందో. ఈలోపు కోడిగుడ్లు పెంక్స్ అవన్నీ కూడా ఏదైతే వేస్ట్గా ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి పారేయాలన్నమాట డస్ట్బిన్లో, మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా అకామిడేషన్లో. అందుకని సో అది మొత్తం ఇబ్బంది లేకుండా చేశాను అనమాట. సో మన కుకింగ్ ఎంత ఇంపార్టెంటో క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే మనం చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా చిరాకుగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. అట్లా అనమాట. సో ఈ లోపు అంతా రెడీ అయిపోయింది. కర్రీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూసారు ఎలా ఉందో. అలా ఎగ్స్ కోడిగుడ్లు పులుసు అనేది రెడీ అయిపోయింది. సో తింటే మాత్రం అదిరిపోద్ది, చాలా బాగుందన్నమాట. సూపర్ ఉంది. మా ఫ్రెండ్స్కి అయితే బాగా నచ్చింది, స్మెల్ చాలా బాగా వస్తుంది. మరి ఇలాంటి వీడియోస్ ఇలాంటి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్కటి నేను యూట్యూబ్లో పెడతాను అనమాట. చాలా బేసిక్గా నేర్చుకున్నాను అనమాట. సాల్ట్ అవి చూశాను అనమాట.